37వ కీర్తన మొదటి వచనం చదువుకుందామా. చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మచ్చర పడకము. దేవుని వాక్యము, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మచ్చర పడకమని దేవుని వాక్యం మాట్లాడుతుందండి. చెడ్డవారంటే ఈ లోకమే చెడ్డది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా చెడ్డవే. ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అందచందాలు చూపిస్తున్నాయి, మంచి మంచి చోట్లు చూపిస్తున్నాయి, మంచి మంచి భవనాలు చూపిస్తుంది, అందమైన ప్రకృతి మనం చూస్తున్నాం. కానీ అవన్నీ కూడా చెడ్డవే. ఎందుకంటే మనుషులు పాడు చేయడానికి దేవుడు సృష్టించింది మంచిదే, కానీ మనము పాడైపోవడం వల్ల, మన హృదయాలు చెడిపోవడం వల్ల వాటి విషయం కూడా మనము కూడా చెడిపోయే పరిస్థితులు మనలో ఉన్నాయని దేవుని వాక్యం చదువుతుంది కనుక చెడ్డవారిని చూచి నువ్వు మచ్చర పడకము. చెడ్డవారంటే ఈ లోకంలో ఉన్నట్టు వారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనట్టు వారా? దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, చెడ్డవారిని చూచి నువ్వు మత్సర పడకు, వ్యసన పడకు, ఆనందించము, సంతోషించుకొని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ రోజున మంచివారు అనేది ఎవరిలో కూడా లేదు. ఏ పరిస్థితుల్లో చూద్దామన్నా మంచి అనేది ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. మంచి హృదయం కలిగినట్టు వారు మంచిగానే మాట్లాడుతున్నారు, మంచిగానే చేస్తున్నారు, మంచి సహవాసం అని అనుకుంటూ మనం నమ్ముతున్నాము. కానీ ఆ సహవాసాల వల్ల మన జీవితాలు పాడైపోయే పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని సన్నిధికి వచ్చినట్టు వారు కొంతమంది హెచ్చింపబడతారు, కొంతమంది తగ్గి ఉంటారు. ఏ విషయంలో కూడా కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులైనా, బలహీనత పరిస్థితులైనా, ఎటువంటి శోధనలు శ్రమలు వచ్చినప్పుడు కూడా అయ్యో వారిలో భక్తి లేదండి, వారిలో ప్రార్థన లేదండి, దేవుడంటే సరిగ్గా రారండి కేనే, కానీ మేము దేవుని ఆరాధిస్తున్నాం, క్రమాలు కోస్తున్నాం, మరి వారు ఎంతగానో మంచిగా ఉన్నారని మీరు చూస్తున్నారేమో, ఆనందిస్తున్నావేమో, సంతోషిస్తున్న వారిలాగా ఉండాలనుకుంటున్నావేమో. అలా దేవుడు ఉండకూడదని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడని దేవుడు వాక్యం చదివిస్తుంది కనుక సాతాను చెడ్డవాడు, సాతాను మంచివాడు కాదు కనుక చెడ్డ హృదయము, చెడ్డ మనస్సు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ పరిస్థితులు, చెడ్డగా మాట్లాడే విషయంలో అన్నింటిలో కూడా మనకు దూరంగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు కనుక దుష్కార్యములు చేయాలని చూసి నువ్వు మచ్చర పడవద్దని దేవుని వాక్యం చదివిస్తుందండి. వాడిని చూసి వేళ్ళు చూసి అనుకోవడం మానేసి మన భక్తిని, మన యథార్థతని, మన నీతిని కాపాడుకుంటూ దేవుళ్ళు ఎదగమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు, దుష్కార్యములు చేసేవారిని చూసి నువ్వు మరి ఆనందించు, సంతోషించు, ఆలోచించవద్దని దేవుని వాక్యం చదివిస్తుంది. వారు ఎలా ఉంటారో 2వ వచనం చదువుదామండి. ఇందులోనే 37 2వ వచనం చదవండి. వారి గట్టి వాళ్ళను త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. ఇక్కడ దేవుని వాక్యం వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ వారు గట్టి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వారు వాడిపోతారని దేవుడు మాట్లాడుతున్నాడండి. చెడ్డవారు మంచిగా ఉండి అదే పరిస్థితుల్లో వారి జీవితాంతకం ఉంటారంటారా? ఉండరు కదా. జీవితాంతం అదే పరిస్థితుల్లో ఉండి వారికి ఇచ్చిన దాన్ని బట్టి అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్న దాన్ని బట్టి బ్రతికేస్తారంటారా? అలా ఉండదు కదా. దేవుడు అన్యాయములు చూస్తున్నాడు, న్యాయములు చూస్తున్నాడు కనుక ఆయన నీతి వర్షములు మంచి వారి మీద చెడ్డవారి మీద కురిపిస్తున్నాడు కనుక దేవుడు చూస్తున్నాడు కనుక వారిని చూసి వాడిలా ఉన్నారే, ఇంకా వాళ్ళు ఇంకా బాగుంటారేమో, ఇంకా వాళ్ళ పరిస్థితులు బాగుంటాయని నువ్వు అనుకోవద్దు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, వారి గట్టి వలె త్వరగా ఎండిపోవుదురు, వారు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నారు. వారి గట్టి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారి వాడిపోతారని దేవుడు వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ చూడండి, మనకి పొద్దుటే మాటలు చూసినప్పుడు కొన్ని గట్టి మొక్కలు ఉంటాయి, చిన్న చిన్న మరి నాసు మొక్కలు లాంటి, పువ్వుల మొక్కలు లాంటి, అవి ఏ రోజు కారోజే బ్రతుకుతాయి, పొద్దుటే చిగురిస్తాయి, సాయంకాలం అయినప్పటికీ వాడిపోతాయి, ఎండిపోతాయి. వాటి వల్ల ప్రయోజనము ఉండదని దేవుని వాక్యం చదువుతుంది కనుక
ఇక్కడ వారు గడ్డి వల్ల త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్ల వారు వాడిపోతారని దేవుని వాక్యం చదువుతుంది. ఆకుకూరలు చూడండి, మనం కొనుక్కున్నప్పుడు చక్కగా ఉంటాయి, మనం అవన్నీ సాయంత్రం వరకు చక్కగా మరి నాజుగా ఉంటాయంటారా, తాజాగా ఉంటాయంటారా, ఉండవు కదా. అలాగే మనుషుల జీవితం కూడా అలా ఎండిపోయి వాడిపోవలసిందే, కానీ స్థిరత్వం అనేది మరి ఎవరిలో కూడా మనుషులలో ఉండదని దేవుని వాక్యం చదివిస్తుంది. స్థిరత్వం అనేది ఏంటంటే వాక్యం ఉంటే మనకి నిత్యము నిలిచేదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన పత్రిక చూడండి, 1 పేతురు 1వ వచనము 24వ వచనం చదవండి. సర్వ శరీరులు గట్టిగా పోలిన వారు వారంతమంతులు గట్టి పువ్వు వలె ఉన్నది, గట్టి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ దేవుని వాక్యం ఉంటే మనకి స్థిరత్వంగా ఉండేది, నిత్యము ఉండేది, నిలకడగా ఉండేది. నిత్యము కూడా ఆయన మరి స్థిరత్వముని వాక్యమును మనకి అనుగ్రహించి ఉన్నాడు కనుక సర్వ శరీరాన్ని ఎవరిని పోలి ఉన్నారంటండి, గట్టిని పోలి ఉన్నారు. వారంతమంతా కూడా గట్టి పువ్వులే ఉన్నదని దేవుని వాక్యం చదివిస్తుంది. గట్టి ఎలా ఎండిపోతుందో, పువ్వు ఎలా వాడిపోతాయో మనం చూస్తున్నాం కదా. కానీ దేవుని వాక్యం బట్టి నిత్యము కూడా మన మధ్యన ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యం ఎల్లప్పుడూ కూడా నువ్వు తరాలు గడిచిన, నువ్వు చనిపోయిన, నీలోంచి నీ గర్భంలోంచి ఎంతమంది ఎన్ని తరాలు ఎంతమంది నువ్వు మరి తరతరాలను చూసినప్పుడు కూడా దేవుని వాక్యము నిత్యము కూడా ఉండేదని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మనము మాట తప్పొచ్చు, కానీ మనము మాట తప్పి ఏదో చేయొచ్చు, కానీ దేవుని వాక్యములోంచి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా సత్యమని మనం నమ్మాలని దేవుని వాక్యం చదివిస్తుంది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు పువ్వు వలె గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండిపోను దాని పువ్వులు రాలిపో. అందుకని వాక్యాన్ని మనం చేత పెట్టుకోవాలి. వాక్యాన్ని మనకి ఆదరణ ఇచ్చేది, నెమ్మదినిచ్చేది. వాక్య విషయంలోనే మనం బలపరచబడతామండి. దేవుని మందిరానికి వచ్చినట్టు వారి మందిరానికి ఎందుకు వస్తున్నామండి? మన ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? మన ఆరోగ్యం బాగు చేసుకోవడానికి, డాక్టర్ గారిని చూపించుకోవడానికి, స్వస్థత మనం పొందుకోవడానికి మనం హాస్పిటల్కి వెళ్తాం, శరీరంగా మనకున్న బలహీనతల పరిస్థితులు బట్టి. అలాగే ఆత్మీయంగా మనము చాలా మన హృదయంలో కోల్పోతాం. మరి ఏ వచ్చినా మనం తట్టుకోలేము, సహించుకోలేము. ఏ పరిస్థితులు వచ్చినా మనము వాటి విషయంలో మనం ముందుకు వెళ్ళలేము. ఆలోచన ఉండదు, జ్ఞానం ఉండదు. ఆత్మీయంగా శరీరంగా ఆత్మీయతలో చాలా మంది కూడా ఎవరికి చెప్పుకోలేని బాధ, చింతతో చాలా మంది కూడా వేదన కలిగి ఉంటూ ఉంటారు. కనుక అటువంటి పరిస్థితుల్లో మన ఒంట్లో బాగాలేనప్పుడు దేవుని మరి హాస్పిటల్కి వెళ్ళి ఎలాగైతే మందులు వేసుకుంటున్నామో అలాగే దేవుని మందిరానికి వచ్చినట్టు వారికి దేవుని వాక్యం వల్ల స్వస్థత. హల్లెలూయా. దేవుని వాక్యం వల్ల మనకి ఆదరణ. హల్లెలూయా. ఆయన వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కనుక ఆయన వాక్యంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఫలింప చేసి గట్టి ఎండిపోవునా, లేదా నీ బ్రతుకు రాలిపోనా, నీ బ్రతుకు ఎండిపోనా, నీ బ్రతుకులు అనేకమైన పరిస్థితులు అందుకున్నా దేవుని వాక్యం చేత పట్టుకుని ఉంటే నిత్యము కూడా నేను ఆయన సన్నిధిలో నిలుపుతాడని, పచ్చని ఒలీవ చెట్టు వల్ల నువ్వు ఉంటావని, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తావని దేవుని వాక్యం చదువుతుంది. కనుక అందుకని నువ్వు చెడ్డవారిని చూసి ఏమంటున్నాడండి, వ్యసన పడకు, దుష్కారములు చేయవారిని చూసి నువ్వు మంచిన పడకమని దేవుని వాక్యం చదివిస్తుంది. సామెతలు చూడండి, 17వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. వెంటికి మోస తగినది, బంగారముల కొలిమ తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవ గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధకుడు చెవులు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుకుంటే సాతాను వింటాడని దేవుని వాక్యం చదువుతుంది. మరి ఎండికి
మరి మోస్తు తగినట్టు బంగారం కొలిమి తగినట్టుగా నీ హృదయానికి ఎవరంటే డాక్టరు? నీ హృదయాన్ని పరిశోధించే దేవుడు, నీ హృదయాన్ని శుద్ధి చేసే దేవుడు, నీ హృదయంతో మాట్లాడే దేవుడు. ఎంతమంది నీతో మాట్లాడి ఎంత సహవాసం చేసిన వారైనప్పుడు కూడా నీతో మాట్లాడి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని వాక్యము నువ్వు ఇలా కూర్చున్నా మాట్లాడుతుంది, నుంచున్నా మాట్లాడుతుంది, నీ హృదయంతో మాట్లాడుతుంది, నీ ప్రవర్తనతో మాట్లాడుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంది. కనుక నీ హృదయ పరిశోధకుడు ఎవరంటే యెహోవాయే. అందుకని చెడు నడవ గలవాడు దోషపు మాటలు వినును. ఎవరింటారంటండి? ఎవరైతే చెడ్డగా నడుస్తున్నారో, చెడ్డ హృదయం కలిగి ఉన్నారో, చెడ్డగా ప్రవర్తిస్తున్నారో వారికి ఏం నచ్చుతుందంటండి? చెడ్డ మాటలే, చెడ్డ ప్రవర్తనే వారు వింటూ ఉంటారు కనుక అవే నచ్చుతాయి. కనుక ఎవరైనా కాదని మంచిది కాదమ్మా, నువ్వు అలా ఉన్నావేంటి, ఆ పరిస్థితిలో ఉన్నావేంటి అని ఎవరైనా అన్నా సరే అవి నచ్చవండి. ఎందుకు నచ్చవంటే ఈ మాటలకి వారు ఇష్టము కలిగి ఉన్నారు కనుక, ఈ మాటలకి వారు ఆధారపడి ఉన్నారు కనుక, ఈ మాటలే వారు నమ్ముచున్నారు కనుక మంచి నడవడి వారికి నచ్చదు, మంచి మాటల వారికి నచ్చవు, మంచి పనులు వారికి నచ్చవు. నీతిమంతులుగా ఉండేవారు, విశ్వాసం కలిగినట్టు వారు, భక్తి కలిగినట్టు వారు, దేవుని సన్నిధిలో సాగే వారితో నడవాలనే ఆలోచన వారికి రాకుండా సాతాను ఎవరొక ధోరణికి అడ్డు వేసేసి ఆ సహవాసం చేయకుండా నిన్ను చెడపడానికి చూస్తున్నాడు. కనుక అటువంటి మాటలు వినకుండా, అటువంటి చోట్ల కూర్చోకుండా, అటువంటి వినకుండా అటు దూరంగా ఉండమని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఆయన వాక్యం మనం చేత పట్టుకొని ముందుకు వెళ్ళాలి. నాలుక అనే హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎక్కినట్టండి. మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడతారు కదా, మీరు ఒకరికొకరు చాలా విషయాలు చెప్పుకుంటారు. మీ ఇంటికాడ వీధిలో కనిపించిన, బయటికి కనిపించిన చాలా మంది కూడా వింటూ ఉంటారు. ఇన్నాక ఒకవేళ సహోదరి లేకపోతే ఆమె నీతో కానీ నువ్వు ఆమెతో కానీ చెప్పినప్పుడు, అమ్మ ఇది ఎవరికి చెప్పకండి అంటారు కదా. ఇది ఎవరికి చెప్పండి, ఎవరికి తెలియదే ఎవరికి చెప్పకండి, ఎవరి దగ్గర అనకండి. అమ్మో మళ్ళీ లేకపోతే నేను నా కొంప మునిగిపోతుంది, లేకపోతే నన్ను చంపేస్తారు, నన్ను ఊరుకోరు. ఈ మాటలు ఎవరు వింటున్నారు? మీ ఇద్దరి మధ్యనే సరేనే, కానీ అవి ఎవరు వింటున్నారండి? అబద్ధికుడు వింటున్నాడు, సాతాను వింటున్నాడు. ఆ మాట ఎవరో ద్వారా బయటికి వెళ్ళిపోతుంది, నీ ద్వారా లేదా పక్క సహోదరు వెళ్ళిపోయి మీ ఇద్దరిని బయటికి లాగే పరిస్థితులు ఉంటాయి. అలాగే యెహోవా యందు భయభక్తులు గల వారు మాట్లాడుచున్నా కూడా దేవుడు వింటాడని దేవుని వాక్యం చదివిస్తుంది కదండి. విశ్వాసులైనటువంటి వారు, దేవుని సన్నిధిలో ఆయన భక్తులైనటువంటి వారు, యెహోవా యందు భయభక్తులు గల వారు ఎవరైతే ఇద్దరు మాట్లాడుకుంటున్నారో వారి మధ్యన కూడా దేవుడు వింటున్నాడు కనుక, ఉంటున్నాడు కనుక ఆ మాటలు మన ప్రవర్తన, మన విషయంలో ఎవరి విషయంలోనైనా నువ్వు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడమని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక నువ్వు ఎన్ని విషయాలు చెడ్డగా చెప్పినా నువ్వు విశ్వాసమైన దేవుని సన్నిధిలో నువ్వు మార్చబడి రక్షణ పొంది దేవుని పిల్లగా, దేవుని పిల్లడిగా నువ్వు ఉన్నప్పుడు దేవుని వాక్యము కలిగినట్టు వారికి ఈ మంచి కావని దేవుడు వింటున్నాడని. ఎవరు వింటున్నారంటే దేవుడు వింటున్నాడు. ఎవరు వినకపోయినా మీ మాటలు, ఎవరు మిమ్మల్ని చూడకపోయినా, మీ ప్రవర్తన ఎవరికి చూడకపోయినా దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో చెడ్డవారిని చూచి నువ్వు దూరంగా ఉండమని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే 3వ వచనం చదవండి. ఇందులో 37వ కీర్తన 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు ప్యాన్ తగ్గించబడ్డ దేశమందు నివసించి చదువుపడి చదవమ్మా. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి యందు నమ్మకించాలండి? యెహోవా యందు నమ్మకించి మేలు చేయము. ఇక్కడ దేశమందు నీవు నివసించి సత్యమును అనుసరించమని దేవుని వాక్యం చదివిస్తుంది.
మనము దేవుని పిల్లలము కనుక ఎదటి వారి విషయంలో మేలు కలిగి ఉండాలి. మేలు చేసే విషయంలో మన ముందు ఉండే విషయంలో మనకి దేవుడు కృప చూపుతానని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మనముండే దేశంలో, మనముండే ప్రాంతంలో, మనముండే గ్రామంలో, మనముండే ఇంటిలో మనలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? సత్యమును అనుసరించాలి, సత్యము మాట్లాడాలి, సత్యంతో బ్రతకాలి, సత్యముతో నువ్వు జీవించాలి. సత్యముతో నువ్వు ముందుకు అడిగేసినప్పుడు నీ వెనక దేవుడు ఉండి బలమైన కార్యాలు ఆయన చేయడానికి సిద్ధపడుతున్నాడు కనుక నువ్వు ఎవరి విషయంలోనైనా ఏ విషయంలోనైనా తప్పిపోయినప్పుడు నువ్వు వారికి మేలు చేయము, మంచి చేయము, సహాయం చేయము, వారి వరకు నువ్వు ప్రార్థన చేయము. నిన్ను సత్యమందు నిలబెట్టడానికి దేవుడు తోడుగా ఉంటాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని కొరకులు ఉన్నట్టు వారు మనలో సత్యం ఉండాలని. చాలా మందిలో కూడా అబద్ధాలు, అనేకమైన పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి కూడా. మరి వారి జీవితం ముందుకు వెళ్ళడానికి, వారు బ్రతుకులు గడిపోవడానికి ఒకరి మీద లేనిపోయి అన్ని కూడా అబద్ధాలు చెప్పుకొని బ్రతికే పరిస్థితులు ఈ లోకంలో చాలా మందిలో ఉన్నాయి కనుక అందుకని సత్యమును దేవుడు కోరుకుంటున్నాడండి. ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు కనుక ఆయన తప్ప తండ్రి అందుకు ఎవరు కూడా చేరలేరు కనుక అందుకని మనం యేసుని మార్గంలో నడవాలి. యేసు మనం సత్యము కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి, యెహోవాని బట్టి మనము సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషించాలండి? యెహోవాని బట్టి సంతోషించాలి. మరి దేవుని వాక్యంలో 44వ కీర్తన చూద్దాం ఒకసారి. 44వ కీర్తన 21వ వచనం చదవండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఏమి మాట్లాడని దేవుడు? ఆయనకి ఏదైనా మరుగైనది ఉందా? ఆయనకి ఏదైనా తెలియకుండా ఉన్నదా? ఏదైనా నువ్వు ఎక్కడ ఏది దాచినా కూడా, నువ్వు బీరువాలో పెట్టినా, ఇంట్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఏ చోట పెట్టినా, మంచాల కింద పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ఆయన మరుగైనది ఏది కూడా లేదు. నీ పాపాన్ని ఎక్కడైనా దాచుకోవాలనుకుంటున్నావేమో, నీ శాపాన్ని ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటున్నావేమో, నీ శాపం, నీ పాపం ఎక్కడైనా దాచిపెట్టి ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడో దొరికి పెట్టేస్తే నలుగురిలో మంచిగా తిరిగేస్తున్నాను కదా, మంచిగా నేను నడిచేస్తున్నాను కదా, నన్ను ఎవరు కూడా చూడట్లేదని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు హృదయాంతరంగ రహస్యములను పరిశోధిస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు కనుక అలాగే నీ అవసరతలో, నీ పరిస్థితుల్లో, నీ కుటుంబానికైనా, లేకపోతే పిల్లల చదువులైనా, వివాహాలైనా, మీ అప్పులైనా, వ్యాధులైనా ఆయన పరిశోధన మానుతాడా? ఆయన ఎరగకంటే ఉన్నాడంటారా? మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. మంగళవారం, శనివారం చాలా ప్రార్థన జరుగుతుంది. ఎంతో విస్తారమైన ప్రార్థన దేవుని మందిరంలో చేస్తున్నాం కనుక మరి ఆయన సన్నిధికి, ఆయన హృదయానికి మన ప్రార్థన వెళ్ళకుండా ఉన్నదంటారా? లేదు కదా. దేవుడు మన ప్రార్థనకి జవాబులు ఇస్తున్నాడు కదా. దేవుడికి తాగి నువ్వు ఎక్కడ తాగగలుగుతావు? ఎక్కడ ఉన్న దేవుడు నిన్ను పరిశోధిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మన రహస్యాలన్నీ కూడా ఎరిగిన దేవుడు అండి. స్నేహితులకు ఎక్కువగా తెలుస్తాయి రహస్యాలు కదండి. పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు కూడా ఉంటారు స్నేహితులు, చాలా మంది కూడా స్నేహితులు కలిగి ఉంటారు. వారికే రహస్యాలు ఎంతో చెప్పుకుంటుంటారు కనుక ఆ రహస్యాలన్నీ కూడా ఎరిగిన దేవుడు, ఆ రహస్యాలన్నీ కూడా చూస్తున్న దేవుడు. నీ రహస్యాలు ఏదైనా మంచి ఉంటే దేవుడు మంచి జరిగిస్తాడు, లేకపోతే అవి చెడ్డ అంటే దేవుడు అటు నుంచి దేవుడు నేను తప్పిస్తాడని దేవుడు వాక్యం చదివిస్తుంది కనుక మరి దేవుని పట్ల మనం ఆనందించాలి, సంతోషించాలి. నీ హృదయ ఆంక్షలని కూడా దేవుడు తీరుస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. 5వ వచనం చదవండి. ఇందులో 37వ కీర్తన. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనం తెలియజేస్తున్న వాక్యాన్ని బట్టి యేసు రథము రథము రథము, యేసు రథము రథము రథము,
మరి 21వ కీర్తనలో దేవుని వాక్యంలో 5వ వచనము, నీ మార్గం యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేరుస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే 6వ వచనం కూడా చదువుకొని మనం ముగించుకుందామండి. ఆయన ఎలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషములను ఎల్లడపరచును. ఇక్కడ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నది. ఆయన ఎలుగు వలె నీ నీతిని, ఆయన ఎలుగండి. దేవుడు వెలుగై ఉన్నాడు కదా, దేవుడి చీకటా వెలుగా? చెప్పండి. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన ఎలుగు వలె నీ నీతిని, మన నీతిని ఎల్లడపరుస్తానంటున్నాడండి. ఆయన ఎలుగు ఎంత కాంతివంతమైనదో, ఆయన ఎలుగు ఎంత ప్రశాంతతమైనదో, ఆయన ఎలుగులో ఎంతమంది రక్షణ కలిగి ఉన్నారో, ఆయన ఎలుగులో ఎంతమంది ఆయనకి దేవుని పిల్లలై ఉన్నారో, ఆ ఎలుగుతో ఎంతమంది మార్చబడి ఉన్నారో, ఆ వెలుగును బట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన ఎలుగు ఎంత చక్కగా కాంతివంతంగా ఉన్నదో మన నీతిని కూడా అంతగా ఎల్లడపరుస్తాడంటండి, అంతగా బట్టపైన పరుస్తాడంటండి. అంతగా నీ నీతి నీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ చుట్టుపక్కల వారికి తెలియకపోవచ్చు, నీ గ్రామంలో తెలియకపోవచ్చు, కానీ నీ నీతిని నువ్వు ఉన్న చోట నుంచి దేవుడు విస్తరింప చేస్తానంటున్నాడండి. నీ నీతిని, నీ హృదయాన్ని, నీ పరిస్థితులు, నీ శరీరాన్ని, నీ బ్రతికినంతటి కూడా దేవుడు ఎల్లడపరుస్తానంటాడు. ఎప్పుడు ఎల్లడపరుస్తాడంటే నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములు నెరవేరుస్తున్నాడు. నెరవేర్చట్లేదంటారా? ఎన్ని కార్యాలు మనం దేవుని యందు పొందుకున్నాము. ఆయన ఎలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె, మధ్యాహ్నం చూడండి, ఇప్పుడు చీకటి దాన్ని చుట్టూ ఏమైనా అలుపుకుంటారంటారా? రెండు కలపడానికి మనం చూస్తాం, కలపండి ఒకసారి కలుస్తాయంటారా? ఇప్పుడు చీకటిని తీసుకొచ్చి, ఇది మధ్యాహ్నం కదా, చీకటిని తీసుకొచ్చి కలుపుతామా? కలవలేము కదా, కలపలేము. దేవుడు ఎందుకంటే పగటిని రాత్రికి రాత్రి దేనికి దానికి ప్రత్యేకపరిచాడు. ఇది పగలన్నాడు, రాత్రి అన్నాడు కనుక ఆ రెండింటికి మనం కలపలేము. కానీ ఇక్కడ మన హృదయాన్ని, మన నీతిని ఆయన ఎల్లడపరిచి మనల్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచుతానని దేవుడి వాక్యం చదువుతుంది కనుక మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం బట్టి ఎల్లడ పరీక్షను. ఇక్కడ దేవుని వాక్యము 58వ యెషయా గ్రంథం చూడండి. 10వ వచనం చదవండి. ఆశించిన దానిని ఆకలి గల వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలను ఎలుగు ప్రకాశించను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. దేవుని వాక్యం చూడండి, మనకి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ దేవుని వాక్యము మరి 37వ కీర్తనలో ఏమని సెలవిచ్చిందండి? ఆయన ఎలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును ఎల్లడపరచును. ఇక్కడ మన ఎలుగు ఎలా ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశించిన దానిని ఆకలిగిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని ఎలుగు ప్రకాశిస్తుందంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆశించిన దాని అంటే మనకి ఏదైనా ఇష్టంగా తీసుకుంటామండి, ఇష్టంగా కొనుక్కుంటాము. ఇష్టమైనవి మరొకరికి ఇవ్వాలంటే ప్రాణం అవ్వదు కదా, చేయలేము, ఇవ్వలేము కూడా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నువ్వు ఇష్టపడింది, నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఉన్నప్పుడు, ఎదటి వారికి ఇచ్చినప్పుడు, ఎదటి వారి శ్రమలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారిని పరామర్శించడం, ప్రేమించడం, ప్రార్థన చేయడం, ఆదరించడం, ఆదరణగా మాట్లాడడం, ఆదరణ వైపు దేవుని మాటలు చెప్పడం, ఇలా చేసిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశిస్తుందని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇంకా నీ గొప్పలు చెప్పుకోక్కర్లేదు, లేకపోతే నీ మాటలు చెప్పుకోక్కర్లేదు. మన వెనకాల ఎవరు చెప్తారండి? దేవుడు చెబుతాడు. దేవుడు మనకి సాక్షిగా ఉన్నాడు. నీ సాక్ష్యాన్ని అయినా మన నీతిని ఎల్లడపరుస్తానని అంటున్నాడు కదా. ఇలాగా ఆశించిన దానిని ఆకలిగిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలని ఎలుగు చీకటిలోని ఎలుగు ప్రకాశించును. నువ్వు నీ కుటుంబం ఆశీర్వాదకంగా,
ఆయన వెలుగులో దీవెనకరంగా ఉండాలంటే దేవుని వాక్యం మాట్లాడుతున్నదండి. మనలో నిర్దోషం అనేది, మంచితనం అనేది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవండి. ఇందులో 37వ కీర్తన. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము. తన మార్గమున వర్ధిల్లిన వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చు వారిని చూసి వ్యసన పడకము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోవా ఎదుట మౌనముగా ఉండాలండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన కాడికి వచ్చినప్పుడు దేవుని విషయంలో మనం తగ్గించుకుంటుకోవాలి. నువ్వెంత ఉన్నతి అధికారి అయినా, నువ్వెంత అందగాడమైనా, గొప్పవాడమైనా, ఎన్ని పరిస్థితులు నీకు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారా 2 చేతులు ఆయనెత్తి ఆయన్ని వేడుకోవాలి, బ్రతిమాలుకోవాలి. ఆయన ఎదుట మౌనముగా ఉండాలండి. యేసు ప్రభువును సిలువేసినప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? మౌనం అయిపోయాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమి చేయలేకంటారా? ఆయన ఎదిరించలేకంటారా? కాదు, తను తాను తగ్గించుకొని ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టిన దేవుడు కనుక మరి ఒక గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాగే దేవుడు తగ్గించుకొని మౌనమై మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు. అలాగే యెహోవా ఎదుట మౌనం పడి ఆయన కొరకు కనిపెట్టుకోమని దేవుని వాక్యం చదివిస్తుంది. మనలో నిర్దోషత్వమును దేవుడు చూస్తున్నాడు. 18వ కీర్తన చూడండి ఒకసారి. 18వ కీర్తన 22వ వచనం చదువుదామా? 22, 23, 24 వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసేవాడని కాను. దోషక్రియలు నేను చేయలేకుండానే ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినై కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలమించిన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో ఆయన న్యాయ విధులన్నిటి నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడాన్ని నేను త్రోసివేసేవాడిని కాను. దోషక్రియను నేను చెయ్యనుకుంటుని. మనం ఒప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏదన్నా నాలో పాపము, శాపము, ఎటువంటి పరిస్థితులు నీకు విరోధమైనవి ఉన్నాయా, వాటిని నేను చేయనయ్యా, వాటి జోలికి వెళ్ళను ప్రభా అంటూ ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆయన దృష్టికి ఎలా కనపడాలంటే యథార్థవంతుడిగా నువ్వు కనపడాలి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టిగా? పాస్టర్ గారి దృష్టికి పాస్టర్ గారి దృష్టికి అంటారా? లేకపోతే మీ ఇంట్లో వారి దృష్టిగా, మీ ఇదిలో వారి దృష్టిగా? వాళ్ళ దృష్టికి నువ్వు మంచిగా వాడు అనిపించుకుంటే లోకంలో ఎంతవరకు అంటే అది ఇంకా నీకు అంతగా ఆశీర్వాదం ఉండదు. కానీ దేవుని దృష్టికి నీవు యథార్థవంతుడిగా నువ్వు కనపడాలి. దేవుని దృష్టికి యథార్థవంతులుగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన దృష్టికి, ఆయన కళ్ళు మీద నువ్వు వెళ్ళావు కనుక ఆయనకు మరుగైనది ఏదీ లేదు కనుక హృదయాకాశములన్నీ కూడా ఎరిగిన దేవుడని మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని బట్టి మనం దేవునికి భయపడతామని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతే కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినని దేవుని వాక్యం చదివిస్తుందండి. ప్రతిఫలము కావాలా? ఆయన వల్ల నీకు మేలు కావాలా? ఆయన వల్ల నువ్వు ఏదన్నా చెయ్యాలని ఆశపడుతున్నావా? దేవుడు నాకు ఏదైనా చేయాలి, నా కుటుంబానికి చేయాలి, నాకు ఏదైనా ఇవ్వాలి, ఏ పరిస్థితిలో నువ్వు ఆశపడినట్లయితే మరి 37వ కీర్తన చదివినట్టుగా చెడ్డవారిని చూచి నువ్వు దూరంగా ఉండాలి. వారి అటువంటి పరిస్థితులు మనకి అంటగట్ట కాపాడుకోవాలి. అలాగే నీ నీతిని చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు కనుక నీకు ప్రతిఫలము కావాలంటే ఆయన ఎదుట నీవు నిర్దోషిగా ఉండాలంటండి. సంఘం ఎలా ఉండాలంటండి?
నిర్దోషంగా ఉండాలి. కలంకమైనది అట్టిది ఏది కూడా అంటకుండా పవిత్రమ కలిగి ఉండాలి. ఆయన వచ్చి రాకడ వరకు మనం కూడా అటు పవిత్రత కలిగి సిద్ధపడాలి అని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈ రోజు ఏంటండి, ఈరోజు బలారాధన కదా. ఈరోజు ఆయన పరిశుద్ధమైన బలారాధనలు పాల్గొంచుకోవడానికి, ఆయన శరీరమైన రొట్టులు, ఆయన రక్తమును మనం తీసుకోవడానికి సిద్ధపడి ఉంటున్నాం కనుక మన హృదయాలన్నీ కూడా పవిత్రంగా మంచిగా దేవుని ఆరాధిస్తూ దేవుని నమ్ముకొని దేవుని కలిగి మనం ఉందాం కనుక ఆయన దృష్టి కనబడదామండి. అందరూ కూడా ఆయన దృష్టికి యథార్థవంతుడిగా, అప్పుడు నీ నిర్దోషతను బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ సత్యములను బట్టి, నీ బ్రతుకు, నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఎల్లడిపరుస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక అట్టి రీతిగా దేవుని మాటలు విన్న దాన్ని బట్టి ఈ రీతిగా నడుచుకొని మీ అందరూ కూడా దేవుడు వెలగండి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.